హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ఒక గాయకుడు తన పాటలతోనే మనందరినీ కూడా మెప్పిస్తూ మరి ముందుకెళ్తూ ఉన్న విఖ్యాత్ సాయిరామ్ ఇప్పుడు మనతో పాటున్నాడు. అండ్ బాలు గారితో కూడా చాలా మంచి అనుబంధం అనేది కూడా ఉండేది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయినా కానీ ఆయన తలుచుకుంటూ ఆయన లాంటి గాత్రంతో మరి ముందుకెళ్తున్నాడు. మరి మాట్లాడతాం. హాయ్ సాయి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? యా గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ ఏంటి స్టార్టింగ్ పాటతోనే మొదలెడదామా? మీ ఇష్టం. సో ముందుగా మీ సోషల్ పోస్ట్ ఛానల్కి ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. సో మీరు అన్నట్టు మీరు ఎలా అంటే అలా. సో మీ గెస్ట్ని కాబట్టి మీరు అడగచ్చు. ఓకే, గో హెడ్ విత్ సాంగ్ అండ్ లేటర్ ఇంకా మాటలతో ముచ్చట్లు పెట్టేసుకుందాం. షూర్ అండి. సో నాకు ఇష్టమైన పాటల్లో రెహమాన్ గారు ఒక సాంగ్ పాడతాను. కన్నులలో కొలువున్నావులే, రాత్రిలో కనులకు కొనుకే లేదులే, వలువగా నన్ను చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలిగెను గిలిగిలిన రోజా, నీ పేరు నా నోటనే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే, నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియ ఏదంటూ అడిగేనులే, నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే, వానలో నువ్వు తడవగా నాకొచ్చనే జ్వరం, ఎండలో నువ్వు నడవగా నాకు పట్టె స్వేదం, తనువులే రెండు హృదయమే ఒకటి, రోజా 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 రోజా, నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా. వావ్, నైస్. స్టార్టింగ్ అదిరిపోయింది, ఇంకా మాట్లాడేసుకుందాం. నాకు ఎలా ఉంది బ్రో సింగింగ్ కెరియర్? చాలా బాగుంది బ్రో. ఇట్ ఈస్ గోయింగ్ వెరీ నైస్. సో మనకి నచ్చిన పని మనం చేసుకుంటుంటే ఎప్పుడు ఎవ్రీడే విల్ బీ ఎ న్యూ డే ఫర్ అస్. కాబట్టి మ్యూజిక్ అనేది ఇట్స్ అవర్ సోల్. కాబట్టి ఎవ్రీడే ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్, ఒక ఎంతూజియాజం ఉంటుంది. సో ఎంజాయింగ్ ఎవ్రీడే. అంటే పాతకాలంలో ఉన్నట్టు సింగర్స్లలో ఒక బాలు గారు కానీ జేసుదాస్ గారు కానీ ఇట్లా మనము కొన్ని నోన్ ఫేసెస్ అనేది కూడా బాగా చూసేవాళ్ళం. ఎక్కువ సాంగ్స్ వాళ్ళ దగ్గర నుంచి వినేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎందుకు అలా నోన్ ఫేసెస్ కానీ ఒక సెలబ్రిటీ కైండ్ ఆఫ్ సింగర్స్ కానీ ఎక్కువ మంది లేకపోవడానికి రీజన్స్ ఏంటి? బేసికల్లీ ఈ మాట అంటే చాలా పెద్ద మాట నేను చెప్పాల్సి వస్తుందేమో కానండి. బట్ బేసికల్గా ఇదివరకు నెంబర్ ఆఫ్ సింగర్స్ తక్కువ మందే ఉండేవాళ్ళు కంపారిటివ్లీ. ఇప్పుడు హ్యూజ్ కాంపిటీషన్ ఉంది. సో అప్పట్లో తక్కువ మందే ఉన్న వాళ్ళు ఇంకా దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అల్టిమేట్ సింగర్స్ అనమాట వాళ్ళు. అంటే ఇంకా వాళ్ళు ఏ పాటైనా బాలు గారు కానీ యేసుదాస్ గారు కానీ ఆర్ఎల్స్ జానకమ్మ, సుశీలమ్మ, నో వన్ కెన్ రీచ్ టు దేర్ స్టాండర్డ్స్. అప్పట్లో అంత అద్భుతంగా ఆయన పాడేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. అండ్ ఆల్సో వాళ్ళకి రాసి ఉంది. సో ఎప్పుడైనా కూడా మనకి ఒక పాట మనమే ఎక్కువ రాణించాలి అంటే అది కూడా రాసి ఉండాలి. దట్స్ ఆల్సో ఏ లక్ ఫ్యాక్టర్. టాలెంట్తో పాటు లక్ కూడా ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది సింగర్స్ అయిపోయారు ఫస్ట్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేనే చాలా మటుకు చాలా ప్రోగ్రామ్స్ నన్ను చాలా రికార్డింగ్స్ పిలిచినప్పుడు నేను అవైలబుల్ లేక నేను వేరే షోలో నాకు కాల్ వచ్చేది, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఓకే అవునా సరే నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అనేస్తారు. ఇంకో ఆప్షన్ రెడీగా ఉంటుంది, వేరే వాళ్ళతో పాటిస్తారు. నో వన్ విల్ వెయిట్ ఫర్ విఖ్యాత్ సాయిరామ్ ఆర్ సమ్వన్. కొన్నిసార్లు వెయిట్ చేయొచ్చు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ లక్. నీకే పాట రాసుంటే నీకోసం వెయిట్ చేస్తారు. సో ఇప్పుడు ఆప్షన్స్ అనేవి పెరిగిపోయినాయండి. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ కూడా మీకు తెలుసు, ఏఐ ద్వారా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్తో కూడా పని లేకుండా ఆ ఏఐతోనే మ్యూజిక్ చేయించేస్తున్నారు. అంటే అది డెఫినెట్లీ ఒక కంపోజర్ కూర్చుని సింగర్ పాడిన క్వాలిటీ అయితే ఖచ్చితంగా రాదు. అది ఒక రోబోటిక్గానే ఉంటుంది. నేను చాలా విన్నాను, సాంగ్స్ విన్నా కూడా. సో ఫ్యూచర్లో మరి వి డోంట్ నో. బట్ ఇప్పుడు టెక్నాలజీ మారిపోతుంది కాబట్టి ఒక సింగరే మీరు అన్నట్టు యేసుదాస్ గారి లాగా ఇప్పుడున్న జనరేషన్ ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే అంత కష్టం ఇది. ఎందుకంటే ఆప్షన్స్ పెరిగిపోయినాయి, చాలామంది టాలెంట్స్ వచ్చేస్తున్నారు ముందుకి. సో ఇది కూడా ఒక మంచి సైనే అండి, ఎందుకంటే అందరికీ అవకాశాలు వస్తాయి. సింగింగ్లో ఇంతకు తెలివితేటలు ఉండాలా లేకపోతే టాలెంట్ ఉండాలా? రెండు ఉండాలండి. రెండు ఉండాలంటారా? ఉండాలి. సో బేసికల్లీ టాలెంట్ ఒక్కటే అయితే చాలామంది ఎంతోమంది ఉన్నారు మనకి. సో కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్సే తీసుకోండి. అసలు వాళ్ళు పాడేది మనకి భయం వేస్తుంది వినడానికి, కొన్ని పాటలు వింటుంటే. సో వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి.
రోడ్డు పక్కన పిచ్చి బూతులు మాట్లాడే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. మనం చక్కటి పాడిన వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ, వాళ్ళు ఈజీగా హైలైట్ అయిపోతారు. Yeah. అయోమయంగా మాట్లాడుతూ ఏదో పెట్టిన కంటెంట్కి వైరల్ ఎక్కువ అయిపోతుంటుంది. కమింగ్ టు మంచి టాలెంట్, పాటో డ్యాన్సో, వాటికి తక్కువగా మనకి చూస్తూ ఉంటాం. మన దీనిలోనే చూసుకోండి, మనం పెడతాము, ఎంతమంది వైరల్, అందరూ ప్రమోషన్, అందరికీ ఐడెంటిటీ రావాలనే కష్టపడి చేస్తూ ఉంటాం. కానీ మనకి చెప్పాలి అంటే టాలెంట్ కన్నా కూడా మనకి టాలెంట్తో పాటు ఎలా మార్కెటింగ్ మనం చేసుకోగలం అనేది ఇంపార్టెంట్. అంటే జనాలకి ఏం కావాలి, దానికి తగ్గట్టుగా మనము అలాంటి పాటలను సెలెక్ట్ చేసుకోవడమా, సో సంథింగ్ ఒక స్టోరీ క్రియేట్ చేయడమా, అక్కడ ఒక సానుభూతో సంథింగ్ ఎక్స్వైజెడ్ థింగ్స్. సో అలా ఉంటే కానీ మనకి మనం రాణించలేం. సో టాలెంట్తో పాటు ఒక టాలెంట్ ఉంటేనే వర్కౌట్ అవ్వదండి. టాలెంట్తో పాటు స్మార్ట్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరిని ఎలా డీల్ చేసుకోవాలి, పిఆర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అది మ్యూజిక్లోనే కాదు, ఏ ఫీల్డ్లోనే అంతే, మీకు తెలిసిందే. మీ యాంకరింగ్ ఫీల్డ్ అయినా, యాక్టింగ్ ఫీల్డ్ అయినా. సో నా దగ్గరికి వచ్చే అవకాశాలు వస్తాయి, నేను చాలా టాలెంటెడ్ అంటే ఎవరు మన దేకని కూడా దేకరు. సో మనమే చాలా ప్రొయాక్టివ్గా ఉండాలి, మనం అప్రోచ్ అవ్వాలి, ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. సో మార్కెట్లో పాజిటివ్ పీపుల్ ఉంటారు, నెగిటివ్ పీపుల్, మన కిందకి లాగేసే వాళ్ళు ఉంటారు, ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి మనం అందరితో మింగిల్ అయ్యి చూసి చూడనట్టుకుండా మనకున్న టాలెంట్, మనకి మెయిన్ ఎజెండా గోల్ ఏది ఉండాలంటే మనం పాడాలి, మనకున్న ఈ టాలెంట్ బయటికి రావాలి, మనం కష్టపడాలి. సో ఆ కమిట్మెంట్, ఆ యొక్క ఇది ఉంటేనే మనం వస్తుందండి. సో టాలెంట్ ఈజ్ ఇంపార్టెంట్, దాంతోపాటు ఇవి కూడా ఉంటేనే, ఈ హంగులు అంటారు చూసారా, ఉంటేనే మనకి ఇట్ విల్ బీ ప్రొడక్టివ్. అండ్ కమింగ్ టు యూ, సో ఎప్పుడు మొదలైంది ఈ సింగింగ్ కానీ ఇదంతా? సో వెన్ ఐ వాజ్ 5 years old అప్పటి నుంచి పాడుతున్నానండి. సో ఐ గేవ్ ఎన్ నెంబర్ ఆఫ్ షోస్. చిన్నప్పటి నుంచి సాయిరామ్, విఖ్యాత్ సాయిరామ్ అంటే సింగర్. నేను చదువు కూడా భారీ చదువుకునేవాడిని, కానీ సాయిరామ్ అంటే సింగర్గానే ముద్ర అన్నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ. సో అంటే చిన్నప్పటి నుంచి మా ఫాదర్ మురళీకృష్ణ గారు, మా నాన్నగారి పేరు, మా అమ్మ పేరు లలిత. సో వాళ్ళిద్దరికి కూడా మ్యూజిక్ అంటే చాలా ఇష్టము. సో అందుకని నేను చిన్నప్పటి నుంచి పాడడం చూసి వాళ్ళు దే ఎంకరేజ్ మీ లాట్. సో నేను, మా సిస్టర్, తన పేరు పల్లవి. సో మీ ఇద్దరం కలిసి కూడా కాన్సర్ట్స్ ఎక్కువ మీ ఇద్దరం కలిసి చేస్తుండేవాళ్ళం చిన్నప్పుడు. సో అలా చిన్న టెంపుల్స్ దగ్గర నుంచి మంచి పెద్ద పెద్ద షోస్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా నేను ఫస్ట్ వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కాంపిటీషన్లో పాడినా నేను ఫస్ట్ వస్తూ ఉండేవాడిని. సో దాన్ని చూసి ఎంకరేజ్ చేసి నన్ను మా స్కూల్ వాళ్ళు కానివ్వండి, స్కూల్లో ఏదైనా పాట పాడాలంటే సాయిరామ్ని తీసుకురండి చెప్పేసి ఇదే అంటున్నారా? ఏ ప్రోగ్రామ్ అయినా నేనే ఉండేవాడిని. సో దానివల్ల ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చిన్నప్పటి నుంచి అనేక రకాల వేదికలు, ఫస్ట్ ఆల్ ఇండియా రేడియోలో పాడాను, ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ఫామ్ అనేది. ఒక దేశభక్తి గీతం పాడాను అప్పుడు. ఆ తర్వాత ఇక ఐ బిగాన్ సింగింగ్ ఇన్ డిఫరెంట్ రియాలిటీ షోస్. పాడాలని ఉంది, పాడుతుంది. ఇక తర్వాత సరిగా ఒక కన్నడలో పాడాను. ఆ తర్వాత ఇక్కడ బోల్వి బోల్లో మళ్ళీ, ఆ తర్వాత ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అయిపోయి పాడాను. ఆ తర్వాత చిన్న రియాలిటీ షోస్ లైక్ షిరిడి సాయి సినిమా వచ్చినప్పుడు దానికి అడ్వర్టైజింగ్ షో ఒకటి వచ్చింది, దానికి పాడాను. ఇలా చిన్న అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాను. బట్ ఐ యూస్ టు స్టే ఇన్ విజయవాడ. కానీ అక్కడి నుంచి ఇక్కడికి ఏమైనా ఉన్నప్పుడు రియాలిటీ షోస్ కానీ ఫంక్షన్స్ కానీ ఉంటే వస్తూ ఉండేవాడిని. సో 2013లో ఐ స్టార్టెడ్ మై ఫుల్ టైమ్ యాజ్ ఎ సింగర్. ప్రతిఘటన అనే ఫిలింలో నేను పాడడం జరిగింది. అది కూడా ఒక గ్రూప్ సాంగ్ అనమాట. సో అప్పటి నుంచి మొదలుకొని కనీసం ఒక 150+ ఫిలిమ్స్కి వర్క్ చేశానండి. సో నాట్ ఓన్లీ మెయిన్ వోకల్ అంటే మనకి సినిమాలో చాలా డివిజన్స్ ఉంటాయి. ఫైనల్గా పాడేసి ఒకటి ఉంటే ముందర మనకి ట్రాక్స్ పాడతాము, కోరస్లు పాడతాము, ఆర్ఆర్లు, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్కి వర్క్ చేశాను. అండ్ చాలా వాటికి డబ్బింగ్స్ చెప్పాను. అండ్ ఆల్సో ఐ డిడ్ ఫర్ వాయిస్ ఓవర్స్ చెప్పాను. మన ఇప్పుడు టీటీడీ దేవస్థానానికి సంబంధించి కొన్ని వాయిస్ ఓవర్లు, స్వామివారు వస్తుంటే ఊంజల సేవలో స్వామివారు విహరిస్తున్నారు, ఇలాంటి డాక్యుమెంటరీ. ఒకసారి చెప్పండి. ఇది ఇలాంటి ఇప్పుడు ఊంజల సేవలో శ్రీవారు వేయించేస్తున్నారు, మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా, ఇలాంటి చిన్న అవి నేను చెప్పాను. అంటే కొంచెం డాక్యుమెంటరీ వాయిస్ లాగా. సో నేను అలాంటి చెప్పడం ఇష్టం ఉండేది, అలా చెప్పేవాడిని. అండ్ చాలా మటుకు ఈ క్లాసెస్కి చెప్పాను. అంటే ఐ డిడ్ ఫర్ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని సబ్జెక్ట్స్ మొత్తం యానిమేషన్ వచ్చినాయి అనమాట. సో వెనక వాయిస్ a+b² is equal to a² + 2ab + b². సో లెట్ us solve this problem. అలా
నేను చెప్తుంటే కంప్లీట్ వెనక నుంచి ముందు యానిమేషన్ వస్తుంది అనమాట, A+B అలా. సో ఐ డిడ్ ఫర్ డిఫరెంట్, ఐ వర్క్ ఫర్ డిఫరెంట్, అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, నాట్ ఓన్లీ సింగింగ్ అండి. సో అప్పుడు నేనేమనుకున్నానంటే మై డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ సింగర్. వీడిని పాడడం వల్ల కొంచెం వాయిస్ ట్రైన్ అవుతుంది, ఐ షుడ్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ మ్యూజిక్ అని అనుకుని అప్పటి నుంచి ఇవి కొంచెం, అంటే అంత ఎక్కువ కూడా రాలేదు, వచ్చిన వాటికి చెప్పాను, ఓకే. బట్ నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ సింగింగ్ మీద పెట్టాను. సో ఓవర్ ద ఇయర్స్ ఐ సాంగ్ ఫర్ మెనీ కంపోజర్స్. సో దిస్ ఈజ్ మై డ్రీమ్ టు బీ నేను, నా కళ ఏంటంటే ఒక సింగర్గా, ఒక మంచి సింగర్గా నేను ఒక స్థానానికి రావాలనేది నా కోరిక. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంకా పాడుతూనే ఉన్నారు కాబట్టి ఇంక ఇదే తప్ప So, వేరే నా లోకం అనేదే లేదేమో. నా ప్రపంచమే అది. ఓకే. సో ఈవెన్ దో ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ వర్క్ ఫర్ కంపెనీ, బట్ ఈవెన్ దెన్ బోత్ ద థింగ్స్ నేను మేనేజ్ చేసుకుంటూ, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ మై ప్రొఫెషన్, ప్యాషన్. ఇది నా డ్రీమ్, ఇది నా ఫైనల్ డెస్టినీ. కాబట్టి ఈవెన్ దో ఐ డూ డిఫరెంట్ కంపెనీస్, వర్క్ చేస్తూ ప్యారలల్లీ ఐ డూ దిస్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఈ సింగింగ్ ప్రొఫెషన్లో మెయిన్గా సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా టాలెంట్, పిఆర్ అన్నీ కావాలని చెప్పేసి అని అన్నాను. కానీ ఈ రియాలిటీ షోస్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? రియాలిటీ షోస్ అనేవి ఈజీ వే ఆఫ్ గెటింగ్ ఇన్ టు లైమ్ లైట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చాలామంది ఇప్పుడు మేము ఇంతమంది అనుకున్నాం, ఆప్షన్స్, టాలెంట్స్ చాలా పెరిగిపోయినాయి. ఎక్కడి నుంచి వచ్చారు ఈ టాలెంట్స్ అంటే రియాలిటీ షోస్ ద్వారానే వచ్చారు వీళ్ళు. ఓకే. సో మనకి రియాలిటీ షోస్ అనేవి చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్. అంటే మనము అంటే విత్ ఇన్ వెరీ షార్ట్ టైం, విత్ ఇన్ వెరీ షోలో కనబడ్డాం అనుకోండి, ఈజీగా జనాలకి రీచబిలిటీ పెరుగుతుంది. దానివల్ల మనకి షోస్ వస్తాయి, మనం గుర్తుపడతారు. దానివల్ల ఇతని దగ్గర టాలెంట్ ఉంది అంటే సినిమా మ్యూజిక్ డైరెక్టర్స్ మనం పిలిచే అవకాశాలు ఇస్తారు. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. సో రియాలిటీ షోస్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాయండి ఫర్ అస్ టు గ్రో. అంటే ఈజీగా లైమ్ లైట్ రావడానికి అది ఉంటుంది. బట్ చాలా రియాలిటీ షోస్, ఇప్పుడు బాలు గారు పాడుతా తీయగా ఉంది, ఆయన పాడుతా తీయగా నా పర్సనల్గా చెప్పాలంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ ఆఫ్ ద రియాలిటీ షోస్, బట్ బాలు గారు చేసిన షోస్ కానివ్వండి, అంటే రియాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా జడ్జిమెంట్ అని ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు కాదు. చిన్నవి ఎక్కడ ఉంటాయి డిస్టర్బెన్సెస్, దేర్ మే బీ కొంతమందికి ఏదైనా జరిగి ఉండొచ్చు, బట్ ఆయన చేసిన రియాలిటీ షోస్లో కానీ ఆయన చాలా టాలెంట్కే వాల్యూ ఇచ్చేవాళ్ళు ఆయన. సో మీరు జడ్జిమెంట్ కూడా చూడొచ్చు, ఎంత పర్ఫెక్ట్గానో ఎక్కడ డిక్షన్ ఎలా ఉండాలి అంటే మనకి కరెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి వే. మనం పాడినా పాడపైన వినే వాళ్ళకి కూడా ఓహో ఇక్కడ మనం ఇలా పాడాలి అనేది ఒక రియాలిటీ షోస్ ద్వారా తెలుస్తుంది. బాలుగారితో మంచి అనుబంధం అనేది కూడా ఉంది కదా మీకు? యా, అంటే ఓన్లీ పాడుతా తీయగో షో వరకే కాకుండా ఆ తర్వాత కూడా ఆయన చివరి వరకు ఉన్నంత వరకు కూడా ఉండింది కదా? అవునండి. అంటే హీఈస్ ఎ వెరీ బిజీ సింగర్ అండ్ ఎప్పుడైనా మేము మెసేజ్ పెట్టినా ఆర్ఎల్స్ ఎక్కడైనా వెరెవర్ వి మీట్, నేను ఒకసారి ఆయనతో బెంగళూరులో షో చేశాను, ఒకే ఒక షోకి నాకు అవకాశం వచ్చింది. బట్ లేటర్ ఆన్ ఎప్పుడైనా రియాలిటీ షోస్లో ఆర్ఎల్స్ స్వరాభిషేకం ఇలాంటివి వచ్చినప్పుడు నేను కలిసినప్పుడు హీ యూస్ టు ట్రీట్ మీ వెరీ చాలా ఆప్యాయంగా పిలిచేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, చాలా మంచి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే బేసికల్గా నేను ఒక సింగర్ అవడానికి హీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అండి. చిన్నప్పుడు ఆయన స్టేజ్ మీద అలా పాడుతుంటే టీవీలో, అప్పుడు మనకి ఈటీవీ ఇవే ఛానల్స్ ఉండే చిన్నప్పుడు, ఆయన యూట్యూబ్ కూడా లేదు, ఈ టీవీలో ఛానల్స్ వస్తుంటే అబ్బా ఎలా పాడుతున్నారు ఈయనలాగా మనం కూడా ఒక మంచి, ఆయన చూసి నాకు ఆయన కట్అవుట్ చూసి ఐ హ్యావ్ టు బీ లైక్ దట్. ఆయన అటు అన్ని భాషల్లో, తెలుగు, తమిళ్ అన్నీ ఒక లాంగ్వేజ్ కాదు, అన్నిట్లో పాడుతూ అందరూ ఆయన ఇష్టపడుతూ, ఎంత కష్టం ఇది, దట్స్ నాట్ దట్ ఈజీ. కాబట్టి నాకు అది హీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అలాంటి వ్యక్తి నన్ను పలకరించడం, నన్ను గుర్తుపడడం, ఏమయ్యా బాగున్నావా, ఏం చేస్తున్నావు ఇప్పుడు, ఏం చదువుకుంటున్నావు, జాబ్ చేయి ఖచ్చితంగా, ఇది ఖచ్చితంగా మనకి ఇదే మైండ్లో ఉంటుంది, దీన్ని దాటి మనం పోలేము, కానీ జాబ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చేసుకుంటూ ప్యారలల్గా వన్స్ యూ ఫీల్ దట్ ఐఎమ్ ఓకే, ఐ కెన్ సస్టైన్ హ్యాపీలీ ఇన్ మ్యూజిక్, నాకు పర్లేదు నెలకి ఇన్కమ్ కానీ, ఇఫ్ ఐఎమ్ ఓకే దెన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అంటిల్ దెన్ ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది జాబ్ అనేది అని నాకు అడ్వైజెస్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో దట్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్. మనకి ఎప్పుడైతే వన్స్ వీ ఫీల్ దట్ వీ కెన్ సస్టైన్ హ్యాపీలీ, ఫినాన్షియల్లీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అఫ్కోర్స్ ఎవరికైనా. సో అప్పటి వరకు వీ కెన్ ప్లాన్ అకార్డింగ్లీ అని చెప్తుండేవాళ్ళు. అంటే ఇప్పటివరకు మీ లైఫ్ గురించి, మీరు వచ్చిన అవకాశాల గురించి ఇవన్నీ బాగానే చెప్పారు. సో ఇది మొత్తం చూసిన తర్వాత మీ లైఫ్ గురించి ఒక సాంగ్ పాడాలంటే ఏ సాంగ్ పాడతారు? ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే, ఎగిరే ఊహలన్నీ
నిజమై నన్ను చేరలే, సందేహమేది లేదుగా, సంతోషమంత నాదిగా, చుక్కల్లో చేరి చూపగా, నాను నేను గెలిచిన ఒంటరిగా మిగిలాని, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే, అడుగు మెరుపులా మారే ఆనందమే, వీడది బంధమే. ఎటువైపు వెళుతున్నా వెలుగుల్నే చూస్తున్నా, మెరిసావే రంగుల్లోనా, కల తీరే సమయాన అలనే నైలేస్తున్నా, అనుకుందే చేసేస్తున్నా, దారులన్నీ నాతో పాటుగా, ఊయలూగి పాటే పాడగా, నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా, గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే. వావ్. ఏంటి బ్రో ఇంతకు అన్ని సక్సెస్ సాధించిన తర్వాత ఎవరన్నా మిస్ అయ్యారా? అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు త్రిషాన్ మిస్ అయినట్టు మీ లైఫ్లో కూడా ఎవరన్నా లేదండి, అట్లేం లేదా? మ్యూజిక్ ఉంటే ఎప్పుడు మనకి ఆ మిస్సింగ్ అనేది అనిపించదు, ఎందుకంటే మ్యూజిక్ విల్ కవర్ ఎవ్రీథింగ్. ఓకే. సో మనకి ఏదైనా ఫీల్ అనిపించినా ఐ విల్ బి సింగింగ్, నేను ఇంట్లో పాడుకుంటూ ఉంటాను, ఐ విల్ బి అంతే, నథింగ్ లైక్ దట్.